అందరికీ నమస్తే. నా పేరు ప్రవీణ్. వెల్కమ్ టు మై డ్రీమ్ బిగ్ బాస్. అయితే ఈరోజు ఆగస్టు 29 ఈరోజు నాగార్జున గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే నాగార్జున గారు. సో చాలామంది చాలా రకాలుగా రూమర్స్ అనేది స్టార్ట్ అయినాయి మొన్న సోషల్ మీడియాలో. అయితే హైదరాబాద్లో హైడ్రా అనేది జరుగుతుంది కదా, సో దానివల్ల కన్వెన్షన్ అనేది అక్రమ కట్టడం అని చెప్పేసి నాగార్జున గారిని బిగ్ బాస్ 8 నుంచి తొలగించారని చెప్పేసి చిన్న పుకార్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా నాగార్జున గారు అక్రమ కట్టడమా అది విషయం పక్కకి పెడితే కంపల్సరీ బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ నుంచి తీసేసే అవకాశం లేదు. 100కి 200% ఈసారి కూడా నాగార్జున గారే హోస్టింగ్ చేస్తున్నాడు. సో ఎవరు ఏం చెప్పినా 100కి 100% నాగార్జున గారు మన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్లో ఉంటారు. సో నాకు గత కొద్ది సీజన్ల నుంచి నాగార్జున గారి హోస్టింగ్ అంటే బాగా నచ్చుతుంది. ఎందుకనంటే అందరితోని కామెడీ చేసే టైంలో కామెడీగా మాట్లాడతాడు, సీరియస్ ఉన్న టైంలో సీరియస్గా మాట్లాడతాడు. సో అది బాగా నచ్చింది. ఎందుకనంటే ప్రతిసారి అంటే నేను ఇంత పెద్ద స్టార్ని అని చెప్పేసి అనే ఆలోచన లేకుండా, అలాంటి అహం లేకుండా మంచిగా హోస్టింగ్ చేస్తాడు. సో ఆ హోస్టింగ్ చేసే విధానం నాకు చాలా ఇష్టం. సో ఆ విషయం పక్కకెడితే బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ అప్డేట్ గురించి ఇప్పుడు చెప్దామని అనుకుంటున్నా. కొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏవీ వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అంటే డ్యాన్స్ చేయరాని వాళ్ళు ఏవీ చేసుకుంటారు అన్నట్టు. ఏవీ చేసుకుంటే ఉపయోగం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, అసలు ఆయన ఎట్లా వచ్చిండు అనేది ఒక యూజ్ ఉంటుంది అన్నట్టు. సో అది జనాలకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో కొంతమంది ఏవీ చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతారు. సో డ్యాన్స్ చేసే వాళ్ళు ఏంటంటే ఈరోజు 29th కాబట్టి 29th నాడు డైరెక్ట్ బిగ్ బాస్ సెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ సెట్ పక్కకున్న హోటల్లో స్టే చేస్తారు. హోటల్లో స్టే చేసి షూటింగ్ స్టార్ట్ కాగానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అన్నీ ఇచ్చేసుకొని, సో అంతేకాకుండా ఈరోజు 29th కాబట్టి ఈరోజు ఆల్రెడీ వాళ్ళ సెట్కు ఈరోజు నైట్ వెళ్ళిపోతారు. సో ఏవీలు ఇచ్చేవాళ్ళు రేపు నైట్ అంటే 30 తారీఖు నాడు నైటు బిగ్ బాస్ సెట్కి వెళ్ళిపోయి ఆ 30 నాడు ఏవీలు అన్నీ చేసుకొని అక్కడ నుండి బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ డేట్ నుంచి రెగ్యులర్గా మనం అప్డేట్ చూస్తూనే ఉంటాం, లైవ్ చూస్తూనే ఉంటాం కాబట్టి సో ఇది పెద్ద అప్డేట్ అన్నమాట. సో ఈరోజు ఆల్రెడీ డ్యాన్స్ చేసేవాళ్ళు బిగ్ బాస్ సెట్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు షూటింగ్, డ్యాన్స్కి సంబంధించిన షూటింగ్ అయితే జరగబోతుంది. సో ఇది కథ. ఒకవేళ నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ నేను రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను మన బిగ్ బాస్ తెలుగు 8కి సంబంధించింది. సో మన ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.